సంవత్సరాల క్రితము నిరుపయోగంగా ఉన్న ఈ ఖాళీ స్థలం 3 దినాల ఉపవాస ప్రార్థనలతో సేవకులుగా సేవ సమాజంగా సంఘమంతా వచ్చి మందిరంలో 3 దినాల ఉపవాస ప్రార్థన చేసి తదుపరి ఈ ఖాళీ స్థలంలోకి వచ్చి అందరూ చేయి పట్టుకుని ప్రార్థన చేశాం. ప్రార్థన అనంతరము మూలరాతి స్థాపన జరిగింది. మూలరాతి స్థాపనకి బిషప్ తండ్రి గారు బాబు గారిని తీసుకురావడానికి 2 సార్లు గుంటూరు వెళ్ళాం. దీని గురించి చెప్పాలంటే మూలరాతి స్థాపన గురించి కూడా నాకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే అందరూ ప్రయాసపడ్డారు. స్త్రీల సమాజం ప్రతి ఒక్కరు చెప్పినట్టు ఎక్కువ ప్రయాసపడ్డారు. నేను ఇక్కడ సంఘంలో ట్రెజరర్గా పిసిసిగా మొదటి ఈ మందిర నిర్మాణ కమిటీలో ఉన్నవాడిగా దేవుడు నాకు కృపనిచ్చాడు. 3 దినాల ప్రార్థన అనంతరము 6,80,000 రూపాయలు మందిర ట్రెజరరీ సంఘ ట్రెజరరీ ఉంది. 6,80,000 రూపాయలు అవి పట్టుకుని దీన్ని కట్టిన కాపీ మేస్త్రి గారు యోసేపు గారి దగ్గరికి సంఘ పెద్దలు సంఘంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళి మేము మందిరం కట్టాలి, కాంట్రాక్ట్కి ఎంత తీసుకుంటారు అని అడిగినప్పుడు మీ దగ్గర ఎంత ఉంది, ఎంత చేస్తుంది అన్నారు. ఎంత మందిరం పెడతారు, ఎంత ఇష్యూషన్ అని ఆయన అన్నారు. అంటే మా దగ్గర ఇంచుమించు 7 లక్షలు ఉంది, ఇంకా సంఘం కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలకి ఎంత మేము వేసుకుంటాం అని చెప్పినప్పుడు 7 లక్షలు కూడా నాకు కాంట్రాక్ట్కి సరిపోదు అని చెప్పాడు. సరిపోతుంది, మరి ఏం చేయాలి అంటే కదా దేవుని చిత్తమైతే నేను మీకు అనుకూలంగా కూలి పనికే కడతాను అని చెప్పాడు. అది మాట్లాడిన అనంతరము మూలరాతి స్థాపన జరిగింది. మొదటి మూలరాయి పరదేశ్ బాబు గారు ఇక్కడ ఈ మూలరాతి స్థాపన జరిగింది. 2వ రాయి అప్పటి ప్యారిస్ గౌరవనీయులు నెహ్రూ గారు 2వ రాయి పెట్టారు. సంఘ ట్రెజరరీగా 3వ రాయి నేను పెట్టడము జరిగింది. తర్వాత ఇంకా మరి 6 రాళ్ళు మిగిలిన పెట్టింది. అన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ ఈ మందిరం ఒకసారి ప్రారంభాన్ని పూర్తి చేయాలనే విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఇక సేవా పరిచయం అయితే నేను రక్షింపబడిన నాటికి నేను రక్షింపబడి 2003లో బాప్తిజం తీసుకున్నప్పటికీ ఇక యూత్ కూడా నడిచింది కాదు. అంతకుముందు పెద్దవారు యూత్ ఉండేది, పండగ జరిపించేవారు, యూత్ క్రిస్మస్ జరిగింది. అది ఇప్పుడు కూడా జరుగుతుంది. అప్పుడు యూత్ ఉండేది కాదు. నేను ప్రార్థన పెట్టుకొని రక్షకులుగా లేకపోతే సేవకులుగా పాస్టర్లుగా ఉండి చెప్పిన దావీదు గారు, దర్శి గారు అప్పుడు యూత్లో నేను ప్రార్థన పెట్టి వచ్చిందో అప్పుడు దేవుని మహాకృపను బట్టి మన సంఘం నుంచి వారు పాస్టర్లుగా వెళ్ళి దేవుని సేవ పరిచయం చేయడం చాలా సంతోషం. మనందరం కూడా మన గ్రామానికి మన సంఘానికి చక్కటి ఆధిక్యత పేరు. ఈ విషయాలను గమనిస్తే 3 సంవత్సరాల్లో నేను ట్రెజరర్గా ఉండి పిసిసిగా నేనే ఉన్నాను. 3 సంవత్సరాలు కూడా వేకుజామ ఆరాధన మందిరంలో తెల్లగట్ల 4:30 నుంచి 5:30 వరకు కూడా గంట ప్రార్థన చేసేవాళ్ళం. నా పిల్లల పైకి చిన్నపిల్లలు 3 పిల్లల్ని తీసుకుని నేను వచ్చేవాడిని. అలాగే సేవకులుగా ఉన్న వారు అందరూ వచ్చేవారు, కొంతమంది స్త్రీలు వచ్చేవారు. మొదట్లో చాలామంది వచ్చేవారు. ఇక వాకింగ్ చేస్తానికి హిందువులు కూడా అక్కడ ప్రార్థనలు ఏకీభవించి వెళ్ళేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ప్రార్థన చాలా దోహద కార్యాలు చేస్తారంట. ఆ 3 సంవత్సరాల ప్రార్థన నాకు ఈరోజు తమ్ముడు చెప్పినట్టు కన్నీళ్ళు వచ్చినాయి, చాలా సంతోషం వచ్చింది. ఆ రోజు పాత మందిరంలో పిల్లల్ని తీసుకుని వచ్చి ప్రార్థన చేసేవాడు కదా ఈ మందిరం కట్టబడాలని. ఈరోజు నా పిల్లల్ని తీసుకునే కుటుంబం మా తమ్ముడు మేమందరం కూడా మందిరం వచ్చినప్పుడు ఈ మందిరం కట్టేసరికి పిల్లలందరినీ ప్రార్థనలు ఆరాధించడానికి వచ్చేసరికి దేవుడికి గొప్ప చూపడిన ఆనందం వేసింది.
మళ్ళా అంటే 8 సంవత్సరాలు, కరెక్ట్గా 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల్లో నాకు 2022 నవంబర్ 22 తారీఖున యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోవాలి. కానీ చనిపోయి ఉంటే ఈ మందిరపు మహిమలు కానీ ఈ మందిరపు ఆరాధన కానీ చూసేవాడు కాదు. అందుకే నాకు చాలా పశ్చాత్తాపం వచ్చింది, చాలా దుఃఖం వచ్చింది ఉదయకాల సమయం. దేవుడు ఎంత మందిరాన్ని ఇచ్చాడు. తదుపరి మనకు వచ్చిన ప్యారిస్ గురువర్యులు కరుణాకర్ గారు అయితే మందిరాల నిర్మాణంలో వారు వంతు చాలా ఉంది. ఎందుకంటే వారు ఆధ్యాత్మికంగా నడిపించడమే కాదు, ఆర్థికంగా కూడా మందిరాలకి సహాయం చేసేవారుగా ఉన్నారు. ఏ పాస్టర్ గారు వచ్చిన ఏ పాస్టర్ అంటే ఎవరెవరు ఏం చేశారు అన్నది నాకు చాలా తెలుసు. స్త్రీల సమాజం వారంటే సంఘం అంతా కూడా అప్పట్లో సంపదలుగా 5 నెలల కారణాలు బట్టి మానేసిన పోషణ గారు నాకు తోడుగా ఉన్నారు. తోడుగా ఉంటే ఆ 3 సంవత్సరాలు కూడా ఎక్కడికి వెళ్ళి ఏమేమి చేస్తామని దేవుడు తెలుసు. దేవుడు నడిపించాడు. ఈ మందిరం కోసం గుంటూరు సీనాటికి వెళ్ళడం, అలాగే ఈ స్థలము ఎంత దూరం ఇప్పుడు చెప్పలేదు. ఈ స్థలము ఎన్ని సెంట్లు కూడా ఎవరికి తెలియదు. 76 సెంట్లు ఉంది. ఇది లాగా లెక్కేసుకుంటే 68 వరకు 76 సెంట్లు ఉంటుంది. ఆ ముక్కేసుకుంటే ఆ ముక్క తీస్తే 68 సెంట్ల 8 గజాలు ఉంటాయి. దీని నిమిత్తము రిజిస్ట్రేషన్ చేయాలి. మందిరం కట్టుకోవాలంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయితే కనుక మన క్రిస్టియన్ కమ్యూనిటీ తరపుని మందిరానికి ఫండ్స్ వస్తాయని చెప్తే 2 నెలలు పోస్టులు నేను ఉండి రిజిస్టర్ తిరుగుతూ అది చేయడానికి కుదరదు అన్నారు. రోజు తిరుగుతూనే వచ్చాను. సొంత ఖర్చులే 3 సంవత్సరాలు కూడా ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళినా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే ఖర్చు పెట్టాను తప్ప ఏ ఒక్క రూపాయి సంఘ ట్రెజరీ నుంచి ఎప్పుడూ ఖర్చు పెట్టాను. ప్రేమ సమాజం ఎక్కడికి పంపిస్తే ముందు లెటర్లు పంపించేవాళ్ళం, దాన్ని నేనే పట్టుకెళ్ళి ఆ సంఘానికి ఇచ్చేవాడిని. అప్పుడు కూడా ఏది ఖర్చు అయినా పెట్రోల్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్క రూపాయి సంఘ ట్రెజరీలో అది దేవుని సముఖంలో ఉండి చెప్తున్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా లెక్క కట్టాడు. సొంత ఖర్చులే. నాకు ఈ మందిరం పనిచేసినప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ మందిరం పనిచేసినప్పుడు నాకు డ్యూటీ వచ్చింది. నెలకి 18,000 రూపాయలు జీతం. ఆ డ్యూటీని కూడా మందిరం పని నిమిత్తం నేను మానేస్తాను, వదిలిపెట్టేస్తాను. ఏదో ఉన్న బంగారము దయ్యం నేను తాకట్టు పెట్టుకుని కొన్ని అమ్మో నా కుటుంబాన్ని నేను పోషించుకున్నాను తప్ప పని మనకి ఎందుకు మాట్లాడుతున్నాను. దేవుడు నా కుటుంబానికి చాలా ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఈరోజు దేవుడి పనిలో నేను ఉన్నాను కాబట్టి దేవుడి పని చేశాను. దేవుడి పని నేను చెప్పగలను, చాలా యథార్థంగా 3 సంవత్సరాలు చేయగలను. ఇంకో విషయం ఏంటంటే ఈ మందిరంలో దేవుడు ఇచ్చిన మా కుటుంబానికి ఇచ్చిన అన్నదమ్ములకి మా కుటుంబానికి ఇచ్చిన ధన్యత ఏంటంటే దేవుడు ఆ ముఖ ద్వారాన్ని ఆ మందిరానికి వచ్చి ఆ గుమ్మాన్ని తలుపుని చేయించడానికి ఏంటి, ఈ సైడ్ ఈ గుమ్మాన్ని చేయించడానికి ఏంటి దేవుడు మాత్రం చూపాడు. మాకు ఇది ఉంది కాదు. ఒకవేళ తర్వాత ఏ స్థితిలో ఉన్నా దేవుడు మందిరం ఉన్నంత కాలం మాకు ఆశీర్వాదము ఉండదు. దేవుడు అది నేను అతిశయంతో చెప్పట్లేదు, ఆ ధన్యత ఇచ్చాడు. ఆ పని చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు. కానీ ఎలా ఇచ్చేసాడు దేవుడు పని చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే చాలా మందికి స్లాబ్ వేసేసరికి డబ్బులు లేదు. స్లాబ్ వేసేసరికి డబ్బులు లేదు. నేను కానీ 3 సంవత్సరాల్లోనే స్లాబ్ అయిపోయింది. ఈ కిటికీలు తలుపులు అవి పెట్టలేదు. కానీ ఈ మందిరం పని స్లాబ్ అయిపోయింది. 3 స్టేర్లు కూడా 3 స్టెప్పులు పైన కూడా టవర్లు కూడా వేసేయడం జరిగింది. ఆ టైంలో ఆ దగ్గరికి పళ్ళు వేసినట్లు గారని చెప్పేసి ఆయన యాక్చువల్గా ఎమ్మెల్యే నిలబడడానికి వచ్చాడు. ప్రతి సంఘానికి తిరుగుతున్నాడు. మా సంఘానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటను బట్టి ఎంత అవుతుంది స్లాబ్ అంటే 10 లక్షలు అవుతుందని చెప్పాను. లెక్కలు కట్టి 10 లక్షలు అవుతుందంటే ఈ 10 లక్షల పని నేను ఇచ్చేస్తాను అన్న ఆయన కోసం నేను ప్రసాద్ గారు కరుణ్ ప్రకాష్ 2-3 నెలలు ఇంచుమించు 3 నెలలు ఆయన ఎక్కడ పెట్టినట్టు అక్కడ ఆయన కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. చివరికి వచ్చేసరికి ప్రతి సంఘానికి ప్రతి గ్రామంలో
ఉపవాసం ఉంది. నేను ఉపవాసం ప్రార్థన చేసుకుని ఏడు చేస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆమె చాలా భారం ఉంది, దీని గురించి చాలా బాధ్యతగా అనిపించింది. ఏమైపోతుంది ఎవరికి ఆయన నుండి కాన్స్టిట్యూషన్లో 52 గ్రామాలు ఉన్నాయి. 52 మాకు అన్ని లెక్కలు తెలిసి 3 నెలలు కూడా మేము అన్ని తెలిసి ఏ గ్రామంలో ఎంతమంది ఓట్లు ఉన్నాయో, ఏ కమ్యూనికేషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలుసు. ప్రసాద్ గారు నేను అంత గ్రౌండ్ వర్క్ చేశాను కరుణ ప్రకాష్. ఆ విషయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు ఎవరికి అన్ని గ్రామాలు తిరిగారు కానీ అన్ని సంఘాలు ఇచ్చారు కానీ ఎవరికి ₹1 ఇవ్వలేదు. కానీ స్లాబ్ 2 లక్షలు ఆయన దగ్గర తయారు. దేవుడికి చెప్పబడదు. దేవుడు నమ్మంటారు 2 లక్షల రూపాయలు స్లాబ్ చేసినప్పుడు ఐరన్ 2 లక్షలు ఐరన్కి ఇచ్చేసాడు. తదుపరి సిమెంట్కి స్పాన్సర్గా వచ్చారు చాలామంది. ఇంచుమించు 600 బస్తాలు 670 బస్తాలు స్లాబ్ నిమిత్తము పట్ట. ఎందుకంటే ఈ లెక్కలన్నీ నా దగ్గర ప్రారంభం నుంచి కూడా ఈ లెక్కలన్నీ కూడా నేను బుక్ చూడకుండానే చెప్పగలను. మోటార్ స్థాపన కాడి నుంచి దీన్ని స్లాబ్ వేసి టవర్ వేసినట్టు నేను వివరంగా అన్ని కూడా చెప్పగలను. అందుకు నేను ఒక్కటే కార్యక్రమించినట్టు అందరూ ప్రయాసపడ్డారు. నేను ఉండగానే 64 సంఘాలకి స్త్రీలను పంపించడం జరిగింది. ఆ సంఘం ఎంత ఇచ్చారో, ఆ సంఘంలో ఆ సంఘం ఎంత ఇచ్చిందో, ఆ గ్రామంలో ఎంత వచ్చినాయో, ఈ సంఘానికి ఈ ట్రెజరీ నడిపించడానికి 5 రికార్డులు మెయింటైన్ చేసి దేనికి దానికే మొదటిగా ₹5,000 మొదటిగా ₹10,000 ఇంటికి కుటుంబానికి వర్క్ చేసాం. తదుపరి ₹5,000 అంటే పనికి 10 రోజులు ఇంటికి వచ్చి పని చేయాలి. ఇంటికి వచ్చి 10 మంది పని చేయాలి, ₹5,000 ఇవ్వాలి. అదే తర్వాత మళ్ళీ చెప్పకూడదని ఇంకొక 5,000 అంటే కుటుంబానికి వచ్చి 78 కుటుంబాలు అప్పటికి ₹20,000 కుటుంబానికి ఇచ్చి తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత 4వ కమిటీ వరకు కూడా ఇంచుమించు కుటుంబానికి వచ్చి ₹30,000 మనమందరం కూడా వేసుకున్నాం. ఈ మందిరం పనిలో చాలా ప్రాముఖ్యత ఏమిటి అంటే కనుక సమయం ఎక్కువ నేను ముగించేస్తున్నాను. 5 నిమిషాలు ఇచ్చి ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటాయని చెప్పడం తప్ప మరి ఏ ఆలోచన కాదు. ఎక్కువ ప్రార్థన చేయబడింది. మంగళవారం జాన్ బాబు గారు సీఆర్ కింద ఉండేవారు. ఆయన కూడా స్త్రీలందరినీ కూడా ప్రతి మంగళవారంలో విజ్ఞాపన ప్రార్థనలో ఈ మందిరం నిమిత్తము ప్రార్థన వీలు కుదిరినప్పుడల్లా జరిగింది ఏంటంటే ఇక్కడ సేవకులు వచ్చి లేకపోతే ఎవరైనా కానీ ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేసేది. ప్రార్థనాపూర్వకంగా కట్టబడిన మందిరం. ఈ మందిరాన్ని బట్టి ఈ మందిరంలో నాకేమీ లేదు కానీ ఈ మందిరంలో దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను నిరుపయోగంలో ఉన్న ఖాళీ స్థలంలో ప్రార్థన చేసి నాకు మళ్ళా కట్టబడిన ఈ నూతన మందిరంలో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. నన్ను సజీవుడిగా ఉంచాడు. అన్నిటికంటే పిల్లలు తీసుకుని వేయించామని ప్రార్థన చేసి నాకు మళ్ళీ యాత్రి కాల్సిన పిల్లలు తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో గడిపే కృపనిచ్చాడు. అని బట్టి నేను చాలా సంతోషం. ఈ విషయాన్ని చెప్పడానికి మంచి సమయం మంచిదే కానీ అలా మనకి పొద్దున్న భోజనాలు చాలా రుచికరమైన భోజనాలు చాలా బాగా చేశారు. ఈరోజు ప్రతి విషయంలో కూడా దేవుడు కలుగజేస్తున్నాడు. ఇప్పుడున్న కమిటీ ఏంటి సహకరించిన వారందరికీ మంచి ఆలోచన ప్రతి కార్యక్రమం కూడా బాగా చేశారు. మరి అవి ఉన్నాయి. మనం పొద్దున్న తిన్నాం కాబట్టి ఆ టేస్ట్ మనం గుర్తుండిపోయింది. మళ్ళీ టైం అవుతుంది అంటే కోసం కాబట్టి ఈ సమయం ఎక్కువ చెప్పండి. నేను ఏది ఏమైనా కానీ ఆ మందిరాన్ని బట్టి దేవుడి ఈ మందిరాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక మాట గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. సులోమను మందిరం పూర్తయిన తర్వాత ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి అందులో ఒక మాట ఏమనుకున్నాడంటే, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు వెళ్ళి నీవు హస్తకృతి ఆలయాలు ఎవరు నివసిస్తావో అంటే ఒక మందిరం మన మందిరంలో నేను పరిమితమైపోతే సర్వసృష్టికి విశ్వవిఖ్యాతైన దేవుడు మరి ఎలాగా అంటే ఆయన మహిమని చేస్తాం. అగ్ని గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో సెలవించిన రీతిగా మునుపటి మందిరము పాతదిగా ఉన్న ఆ మందిరము కంటే ఈ మందిరము మహిమ ఎక్కువ. ఒకసారి మాట ఈ కడవరి మందిరం యొక్క మహిమ
మునిపటి మందిరపు మహిమను మించినని ఎవరు సెలవిస్తున్నాడంట? దేవుడు మనకు వాగ్దానం చేస్తూ సెలవిస్తున్న మాట ఏంటంటే, మునిపటి మందిరం ఉంది, అందులో ఆరాధన చేశారు, మళ్ళా మీకు నూతన మందిరం ఇచ్చాను, నా మహిమ ఇంకా దీంట్లో దేశం నిలిచి ఉంటుంది, మీ మహిమ మునిపటి దానికంటే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు కనుక ఈ మహిమ కలిగిన మందిరంలో కుటుంబాలకు ఆశీర్వదించబడండి. పొద్దున ప్రసాద్ బాబు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంతమంది కట్టేసి ఒక కారణంగా ఉంటారంటవా అనుకోండి. ఎందుకు ఇలా వచ్చినప్పుడు ఇలా వస్తే కనుక ఉంటారు మందిరంలో జనం ఉంటారు, కానీ నాకే మందిరంలో మనుషులు ఉండలేదు. ప్రతి ప్రార్థన బట్టి ఎరుషలేము పండగ ప్రతి ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయేవారు. అలా ప్రార్థన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వస్తే జనం ఉంటారు. అందుకనే మందిరానికి రండి. ఇంకో విషయం ఏంటంటే మందిరాన్ని చూసుకుని మురిసిపోకూడదు. శిష్యులు అదే చెప్తున్నారు ప్రభుత్వకి, మందిరం ఎలా ఉందో చూసావా, ఆ పితరుడైన సొలొమోను ఇది కట్టించాలని చెప్తూ ఉంది. ప్రభు అంటాడు, రాయిన రాయి కూడా ఉండదు. అందుకు ఏం చేయబడాలి అంటే కనుక నీవే ఒక ఆత్మీయ మందిరంగా కట్టబడాలని చెప్తుంది వాక్యం. మనమే ఒక ఆత్మీయ మందిరంగా ఉండాలి. మనమే ఆత్మీయ మందిరంగా సజీవమైన రాళ్ళుగా కట్టబడాలని పేరుగా చెప్తున్నారు. సజీవమైన రాళ్ళుగా ఆత్మీయ మందిరంగా మనం కట్టబడాలి. అంటే కనుక దేవుడు చెప్పినాడు, ఈ మందిరంలో ఆయన ఎరుషలేము మందిరం వైపు జ్ఞాపకం చేసుకున్నా, ఆ పరిస్థితిలో ఉందని ఆశ్రయించిన ఎక్కడ ఉండి ఎరుషలేము మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే మనం కూడా ఏం చెప్పాడంటే, ఎరుషలేము ప్రేమించేవారు వర్ధిల్లుతాడని చెప్పాడు. అలాగే నీ మందిరం కోసం బాధ్యత కలిగిన ప్రయాసపడిన దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో, స్థానిక గ్రామంలో ఈ మందిరాన్ని బట్టి నువ్వు వేరు చేసిన నువ్వు వర్ధిల్లుతావు. అందుకంటే కనుక ఈ ఆత్మీయ మందిరాన్ని కూడా నువ్వు ఇచ్చిన కూడా పెట్టుకునే వట్టిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే కనుక ఒకవేళ సొలొమోను చెప్పినట్టు అసలు ఆలయంలో ఈ మందిరంలో దేవుడు ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఏం చెప్తున్నట్టు డైరెక్ట్గా నీవే నాకు మందిరం, ఈ దేవుని ఆలయం. అలాగే మన మందిరాలు దేవుడు నివసించే స్థలంగా ఉంటే కనుక దేవుడు అతి త్వరలో రానే ఉన్నాడు. పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాము. అతి త్వరలో రానే ఉన్న దేవుడికి మనం ఎత్తబడే సంఘంగా ఉంటాం. ఆయన నిత్యము మనలో ఉండే నిజమైన మందిరంగా ఉంటాం. అలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించును గాక. ఈ సమయం ఇచ్చిన గురుమండల అధ్యక్షుల వారికి, అలాగే వేదికను అలంకరించిన సేవకులకు, గురువు మాట్లాడిన ప్రసాద్ బాబు గారికి, కూర్చీలో మీ అందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మరి శుభ వారి ప్రజలుగా PDC గా